హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్వై ఆర్కిటెక్చర్. టుడే టాపిక్ ఏంటంటే ట్రీ సార్ట్ విత్ ఎగ్జాంపుల్. సో మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే పర్ఫామ్ ట్రీ సార్ట్ ఆన్ ద ఫాలోయింగ్ డేటా ఎలిమెంట్స్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎలిమెంట్స్ 45, 32, 57, 37. సో ఎవరైతే ట్రీ సార్ట్ ఆల్గోరిథం స్టెప్స్ చూడలేదో వాళ్ళు ప్రీవియస్ వీడియోని ఒకసారి రిఫర్ చేసిన తర్వాతనే ఈ వీడియో అనేది చూడండి. సో మనకిచ్చిన డేటా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టెప్లో ఆ డేటా ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటూ మనం బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి? సో ఒక ట్రీలో మనకి ఎలిమెంట్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలి అని అంటే, సో రూట్ ఎలిమెంట్ కంటే స్మాలర్గా వాల్యూస్ ఉంటేనేమో లెఫ్ట్ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి. లేదు రూట్ ఎలిమెంట్ కంటే ఎలిమెంట్స్ అనేవి గ్రేటర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ట్రీ అనేది మనకు రూట్ ఎలిమెంట్కి రైట్ డైరెక్షన్లో ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్, సో మనకి ట్రీ అనేది ఎంప్టీగా ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 45. సో 45 కదా. సో ట్రీ అనేది ఏదైనా ఉందా? ట్రీ అనేది ప్రీవియస్గా ట్రీ అనేది ఏమీ కన్స్ట్రక్ట్ చేయలేదు కాబట్టి ట్రీ అనేది ఎంప్టీగా ఉంది. సో ఏదైతే 45 ఎలిమెంట్ ఉందో ఆ 45ని మనం రూట్లో లాగా కన్సిడర్ చేసి ఆ ఎలిమెంట్ అనేది ట్రీలో ఇన్సర్ట్ చేయాలి. సో అది ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ 2లో ఏంటంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే 32. సో మనం 32ని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ 32ని 45తో కంపేర్ చేయాలి. సో కంపేర్ చేసినప్పుడు మనకు 32 అనేది 45 కంటే లెస్గా ఉంది. సో లెస్గా ఉన్నప్పుడు మనం ఏ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలంటే 45కి 32ని లెఫ్ట్ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి. ఇది ఎందుకంటే ఇది బైనరీ సెర్చ్ ట్రీ కాబట్టి. స్టెప్ నెంబర్ 3, ట్రీ అనేది ఎంప్టీగా లేదు, సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ రూట్ నోడ్తో కంపేర్ చేయాలి. సో ఫస్ట్ నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 57 అనేది ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ 45తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత 45తో కంపేర్ చేసినప్పుడు 57 అనేది గ్రేటర్గా ఉంది. గ్రేటర్గా ఉన్నప్పుడు 45కి 57 అనేది రైట్ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 4. సో ట్రీ అనేది ఎంప్టీగా లేదు. సో నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 37. సో 37ని ఫస్ట్ మనం 45తో కంపేర్ చేయాలి. 37 అనేది 45 కంటే స్మాలర్, అంటే మనం 45 నుంచి లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 32. సో 32ని 37తో కంపేర్ చేయాలి. 37 అనేది 32 కంటే గ్రేటర్గా ఉంది, అంటే 37 అనేది ఏ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలంటే 32కి గ్రేటర్గా ఉంది కాబట్టి రైట్ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఈ లిస్ట్లో ఎలిమెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో మనం ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ నెంబర్ 5. సో ఈ ట్రీ సార్ట్లో మనం బేసిక్గా యూజ్ చేసే ఆర్డర్ ఏంటంటే ఇన్ ఆర్డర్ ట్రావెల్సర్ యూజ్ చేయొచ్చు. దాన్నే మనం ఇన్ఫిక్స్ ఆర్డర్ అని కూడా అంటాం. సో ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేయాలి, తర్వాత రూట్ నోడ్ని విజిట్ చేయాలి, తర్వాత రైట్ చైల్డ్ని విజిట్ చేయాలి. సో ఇక్కడ మనకిచ్చిన ట్రీలో ఫస్ట్ మనం లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేయాలి కదా. సో 45కి లెఫ్ట్లో ఉన్నదేంటి? 32. అండ్ 32కి లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ ఎలిమెంట్ అనేది లేదు. సో అంటే లెఫ్ట్ చైల్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దేన్ని విజిట్ చేయాలి? రూట్ నోడ్ని విజిట్ చేయాలి. సో 32 అనేది పేరెంట్ నోడే కదా. సో ఫస్ట్ మనం పేరెంట్ నోడ్ని విజిట్ చేయాలి. నెక్స్ట్ ఏం విజిట్ చేయాలి? రైట్ నోడ్ని విజిట్ చేయాలి. 32కి రైట్ నోడ్ ఏంటి? 37 అనేది విజిట్ చేయాలి. లిస్ట్లో 32, 37 అనేది ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ మనకి 45కి లెఫ్ట్ డైరెక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ విజిట్ అయ్యాయి. సో అంటే ఏంటి? లెఫ్ట్ చైల్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దేన్ని మనం విజిట్ చేయాలి అంటే రూట్ నోడ్ని విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ని లిస్ట్లో రాయాలి 45 అని. నెక్స్ట్ వన్ 45కి రైట్ డైరెక్షన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే 57. నెక్స్ట్ 57 అనేది విజిట్ చేయాలి. లిస్ట్లో 57 అనేది ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మనకి ట్రీ సార్ట్ అనేది పర్ఫామ్ అయిన తర్వాత ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తాయి. సో అందుకే దీన్ని మనం ఏమంటున్నామంటే యూనిక్ సార్టింగ్ అని అంటున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇనిషియల్గా తీసుకునే ఎలిమెంట్స్ అన్నీ ర్యాండమ్ ఆర్డర్లో ఉంటాయి. మనం ట్రీ సార్ట్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత అన్ని ఎలిమెంట్స్ కూడా అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. సో అందుకే
ట్రీ సార్ట్ అనేది కంపారిజన్ బేస్డ్ ఆల్గోరిథం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.